రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లాలో ఆగ్రో సేవ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్న రైతులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎరువుల కొరత తీర్చకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. చెప్పండి 12 ఎకరాలు ఉంటే ఒక్క సంచి తీసుకుపోయి ఏడాది అల్లాలి. నేను ఏడాది నేను దానికో కిలో వేయన్నా, నేను దానికో కిలో దీనికో కిలో వేయన్నా సార్. నేను తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఒక రైతును ప్రతి కార్తీక కష్టం చూడాలి, అన్ని చూడాలి సార్. మనకు 15 ఏళ్ళ నుంచి ఎన్నడూ కూడా ఇంత అన్యాయం లేదు. మరి అలా ఇంతమంది కిలోమీటర్ దూరం నుంచి లైన్ కడుతున్నారు. పొద్దున 4 గంటల నుంచి ఇప్పటి వరకు మందు సంచులు లేవంటే ఎంత అన్యాయం ఇది. వర్షాలు పడుతున్నాయి, నాట్లు వేసుకున్నారు, పెట్టుబడులు పెట్టుకున్నారు. ఇంత దారుణం. ఇంత పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు ఈడ, ఒకళ్ళని మించిన ఒక లీడర్లు ఉన్నారు. ఏ నాయకుడు వస్తలేడు, ఏ మంత్రి వస్తలేడు, ఒక అధికారి లేడు, ఒక కలెక్టర్ లేడు, ఎవరు కూడా గతి లేరు. కనీసం రైతులకు చెప్పే పరిస్థితి కూడా లేదు. పలాని లారీ పలానాడు వస్తుంది, పలాని ఊరికి వస్తుంది, చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు ఈ పరిస్థితి, ఈ అమ్మకు 6 ఎకరాల పొలం ఉన్నది, ఒక్క మందు సంచి ఇస్తా అంటున్నాడు. అలా ఆయన 12 ఎకరాలు ఉన్నది, ఒక్క మందు సంచి. దీన్ని ఏం చేసుకోవాలి? ఒక యూరియా తీసుకపోయి ఏడవోసుకోవాలి. ఇది తినేదా బుక్కేదా? ఇది 20 గ్రామాల నుంచి ఇంత పెద్ద ఎత్తున లైన్ కడితే వచ్చింది 300 బస్తాలు వచ్చింది. లైన్లో 1000 మంది ఉన్నారు. ఈ 1000 మందికి ఎప్పుడు రావాలి? ఎప్పుడు రైతులు వీళ్ళు మసాలా సంచులు యూరియా తీసుకుపోయి పొలాలకు ఎప్పుడు వేసుకోపోవాలి? మీ ముందే ఉన్నారు వాళ్ళు. 6 ఎకరాలు, 12 ఎకరాలు, 13 ఎకరాలు ఉన్న ఒక యూరియా బస్తా. ఇది పరిస్థితి. అలా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మరి బీజేపీ ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ కనీసం రైతుల గురించి పట్టించుకోకపోతే ఇవాళ ఏంది ప్రభుత్వం ఉండా లేకనా?